తర్వాత నాకు బాగా క్లోజ్ అయింది ఏంటి అంటే ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు ఏంటి అంటే ఆయన మెహర్ రమేష్ గారి ద్వారా ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. ఆయన సినిమాలు కంత్రి, శక్తి అన్నీ చేశాను. అవును. సో ఆయన ఆఫీస్లోనే ఎన్టీఆర్ గారి పర్సనల్ ఆఫీస్లోనే మా డిస్కషన్స్ నడిచేవి. ఓకే. ఓకే. ఆయన మా కోసం చాలా స్పెషల్ కేర్ తీసుకునేవాడు. అంటే మిడ్ సమ్మర్లో షూటింగ్ జరుగుతుంటే డిస్కషన్ జరుగుతూ ఉంటే మా కోసం సెంట్రల్ టవర్ ఏసీ పెట్టి ఇలాంటి ఏర్పాట్లు చేయించి ఒక వంట మనిషిని పెట్టి మా కోసం వండించి సాయంత్రం పూట్ల లేక అప్పుడప్పుడు ఆయన ఏం జరుగుతుందో ప్రోగ్రెస్ తెలుసుకుంటుండేవాళ్ళు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన చాలా సరదాగా ఉండేవాళ్ళు ఎన్టీఆర్ గారు. అప్పుడు రాజమౌళి గారు యమదొంగ షూటింగ్ జరుగుతుండేది. మెహర్ రమేష్ గారు నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. మెహర్ రమేష్ గారు చెప్పేవాళ్ళు ఏ రోజు అలవాటు, ఈరోజు ప్రసాద్ ఐడియా చెప్పాడు, లేక ఈరోజు మాకు ఇది వచ్చిందని చెప్పేసి. ఎన్టీఆర్ గారు అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక్కోసారి ఆయన సెల్ఫ్ డ్రైవింగ్లో మమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉండేవాడు. ఆయన వెళ్తూ ఇంగ్లీష్ పాటలు విపరీతంగా పాడేవాడు. ఆయనకి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద వాటి మీద చాలా అవగాహన ఉంది ఆయనకి. చాలా ఏకదాటిగా మాట్లాడగలడు ఆయన. అంటే ఇంగ్లీష్ సాంగ్స్, ర్యాప్ సాంగ్స్ లేక పాప్ మ్యూజిక్ లాంటివి ఎలా పాడతాడో వరల్డ్ వైడ్ పాలిటిక్స్, డైలీ కరెంట్ అఫైర్స్, హ్యాపెనింగ్స్ అవన్నీ కూడా ఆయన డిస్కస్ చేస్తాడు ఆయన. సో అంతగా ఉంటాడు ఆయన.